హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ Q3 2025 రిజల్ట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఈజ్ మై ట్రిప్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్గా రిజల్ట్స్ అనేది డిసప్పాయింటింగ్ వచ్చినాయి. ఎందుకంటే ఎయిర్ టికెట్ సేల్స్ డిక్లైన్ వల్ల అని చెప్తున్నారు. అండ్ కంపెనీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయితే అయింది. అండ్ క్వార్టర్ రెవెన్యూ చూసుకుంటే ఈ క్వార్టర్ 153.81 క్రోర్ అయితే ప్రాఫిట్ డెలివరీ చేసింది. లాస్ట్ ప్రాఫిట్లో 165.30 క్రోర్ అయితే ప్రాఫిట్ డెలివరీ చేసింది. సిగ్నిఫికెంట్గా క్వార్టర్లో అయితే రెవెన్యూ అనేది డ్రాప్ అయింది. అండ్ ఎందుకు బాగా డిక్లైన్ వచ్చిందంటే షార్ప్గా ఎయిర్ టికెట్ సేల్స్ డిక్లైన్ అని చెప్తున్నారు. అండ్ లాస్ట్ క్వార్టర్ ఎయిర్ టికెట్ సేల్స్ అయితే 125 క్రోర్ అయితే ఉంటే ఈ క్వార్టర్కి 97 క్రోర్ అయితే డెలివర్ చేయగలిగారు ఎయిర్ టికెట్ సేల్స్ వల్ల. అండ్ అదర్ సెగ్మెంట్స్లో చూసుకుంటే లైక్ హోటల్ బుకింగ్స్లో ఈ క్వార్టర్లో మంచి సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే డెలివర్ చేసింది. లైక్ పాస్ట్ క్వార్టర్లో 20 క్రోర్స్ అయితే ఈ క్వార్టర్లో 30 క్రోర్స్ అనేది ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ అదర్ సర్వీసెస్లో కూడా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ అనేది వేరే చోట్ల అయితే ఇన్వెస్ట్ చేస్తుంది కదా. సో లాస్ట్ క్వార్టర్లో 14 క్రోర్స్ ఉంటే ఈ క్వార్టర్కి 20 క్రోర్స్ అయితే డెలివరీ చేసింది. ఇది కొంచెం గుడ్ ఆస్పెక్ట్గా చూసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకుంటే 60 క్రోర్ అయితే డెలివర్ చేసింది లాస్ట్ క్వార్టర్కి. అండ్ ఈ క్వార్టర్ 43.2 క్రోర్ అయితే డెలివర్ చేసింది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకుంటే మనం ఇక్కడ 45.68 క్రోర్ అయితే లాస్ట్ క్వార్టర్ డెలివర్ చేస్తే ఈ క్వార్టర్కి 34 క్రోర్ మాత్రమే ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది. అండ్ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ 13 పైసా ఉంటే ఈ క్వార్టర్కి 9 పైసా అనేది డ్రాప్ అయితే అయింది. సో షేర్లో అనేది కూడా డ్రాప్ అయితే బాగా కనిపించింది కదా. సో ఈపీఎస్లో కూడా మనకి బాగానే రిఫ్లెక్ట్ అయింది. అండ్ కంపెనీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ క్వార్టర్తో ఓవరాల్ కంపెనీ ఎక్స్పెన్సెస్తో చూసుకుంటే లైక్ ఎంప్లాయీ బెనిఫిట్స్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, లాస్ట్ క్వార్టర్లో 107 క్రోర్ ఎక్స్పెన్సెస్ చేస్తే వీళ్ళు ఈ క్వార్టర్కి 105 క్రోర్ అయితే ఎక్స్పెన్స్ చేశారు. నియర్లీ ఈక్వల్గా ఎక్స్పెన్సెస్ అనేది చూసుకుంటున్నారు. అండ్ ఇన్వెస్టర్స్ కూడా ప్రమోటర్ సెల్లింగ్ కూడా బాగానే జరిగింది కదా లాస్ట్ ఫ్యూ మంత్స్లో కంపేర్ చేసుకుంటే. నియర్లీ ఒక రోజు అయితే 20% అయితే డ్రాప్ అయిపోయింది ప్రమోటర్ ఎగ్జిట్ వల్ల. సో దీనివల్ల కూడా అని చెప్తున్నారు. అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకుంటే మనం మీకు ట్రావెల్ ఇండస్ట్రీ మీద మంచి గ్రిప్ ఉండి ట్రావెల్ ఇండస్ట్రీ మంచిగా బూమ్ అయింది అనుకుంటే స్టాక్లో మనం హోల్డ్ చేయొచ్చు. అండ్ పర్టికులర్గా ఎయిర్ టికెటింగ్ సెగ్మెంట్లో అయితే డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్ టికెట్ కాస్ట్ అనేది పెంచేశారంట. అండ్ మన గ్రోత్ ఆస్పెక్ట్లో చూసుకుంటే హోటల్ బుకింగ్స్ అనేది బాగా పెరిగినాయి. అండ్ ఇది లాంగ్ టర్మ్లో ఏదైనా ప్రాఫిట్ జనరేట్ అయితే చేయగలదు. అండ్ కంక్లూజన్గా చూసుకుంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా వీకర్గానే వచ్చే రిజల్ట్స్ అనేది. అండ్ కంపెనీ అనేది రెవెన్యూ అనేది డైవర్సిఫై చేస్తుంది. లైక్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్లోకి ఫండ్స్ అనేది తీసుకెళ్ళడం, లైక్ ఏదో ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది తీసుకొస్తారంట. సో దానివల్ల కావచ్చు, ఎయిర్ టికెట్ సేల్స్ వల్ల కావచ్చు, ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఈ రెవెన్యూ అనేది కూడా సగం డిక్లైన్ అయిపోద్ది కదా. లైక్ ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామంటే మన అమౌంట్ అనేది ఈజ్ మై ట్రిప్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. సో దానివల్ల కావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే బట్ ఈ క్వార్టర్లో నేనైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఫ్యూ మంత్స్ హోల్డ్లో ఉంచి చూడండి. మండే అయితే లిటిల్ వాలటైల్గా అయితే ఉండొచ్చు. బట్ స్టాక్ అనేది నియర్లీ 40 to 30% అయితే కరెక్ట్ అయింది. బట్ ఫ్యూ మంత్స్ అయితే చూసి ఎగ్జిట్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. లైక్ మీకు టూరిజం మంచి డెవలప్ అయ్యిద్ది. లైక్ హోటల్స్ బుకింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అని బాగా మీరు అనుకుంటే ఉంచండి. లైక్ స్టాక్ అనేది మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే స్టాక్ అనేది 30 to 40% అయితే కరెక్ట్ అయింది. ఈ టైంలో మీరైతే ఎగ్జిట్ అవ్వలేరు. సో
ఒక ఫ్యూ మంత్స్ అయితే హోల్డ్‌లో పెట్టి అబ్జర్వ్ చేసి మెల్లగా ఒక 50% ఒకసారి, 25% ఒకసారి, 25% ఒకసారి తీయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అమౌంట్ యూజ్ ఉంది అనుకుంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.